డిజిటల్ లైబ్రరీతో అరచేతిలో విజ్ఞానం. లైబ్రరీల ద్వారా స్వీయ అధ్యయనం సాధ్యం. 16 లక్షల డిజిటల్ లైబ్రరీ, 20 లక్షల ప్రహారీ. ప్రారంభోత్సవ వేడుకల్లో రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడ వెంకట మల్లికార్జునరెడ్డి అరచేతిలో విజ్ఞానాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ లైబ్రరీని అందుబాటులోకి తెచ్చినట్లు రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడ వెంకట మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. స్వీయ అధ్యయనం ద్వారా విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించడానికి లైబ్రరీలో ప్రస్తుత ఆధునిక సాంకేతిక పరిస్థితుల్లో డిజిటల్ లైబ్రరీలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. శుక్రవారం చింతరాజుపల్లిలో 16 లక్షల వ్యయంతో నిర్మించిన డిజిటల్ లైబ్రరీని స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. అంతకుముందు 20 లక్షల అంచనాతో రూపొందించిన ప్రహారీని ప్రారంభించారు. ప్రాంగణంలో కలియ తిరిగారు. ప్రజలను పేరు పేరున పలకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్లు, టీవీలపై ఆధారపడిన విద్యార్థులను పుస్తక పఠనం వైపు మళ్లించేందుకు డిజిటల్ లైబ్రరీలు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగమ్మ, రాష్ట్ర గిడుంగుల కార్పొరేషన్ సభ్యులు ఆకేపాటి వేణుగోపాలరెడ్డి, మండల కన్వీనర్ గజ్జర శ్రీనివాసులరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సకల లక్ష్మీ మాధుర్యం శుభకరణే భక్త సమస్త దోష సకల